ఏకపాత్రాభినయం మరి ప్రాతినిధ్యం రిప్రజెంట్ చేస్తుందమ్మా. తను వెళ్ళాలంటే ఒకసారి ప్రాక్టీస్ ఉండాలి. అక్కడ చాలా మంది జనాల ముందు మరి ఎగ్జిబిట్ చేయాలి కాబట్టి, పెర్ఫామ్ చేయాలి కాబట్టి ఒకసారి మన ముందు ప్రదర్శించాలనుకుంటుంది. అందరూ చూసి ఆమెను అభినందిద్దాం. ఓకే అమ్మా, స్టార్ట్ చేయండి. అందరికీ నమస్కారం. నా పేరు యశ్వచిక. నేను 6వ తరగతి చదువుతున్నాను. ఈ రోజు నేను ఝాన్సీ లక్ష్మీబాయి ఏకపాత్రాభినయం చేయబోతున్నాను. లక్ష్మీబాయి అనే నేను నా చివరి రక్తపు బొట్టున్నంత వరకు అంకిత భావంతో ఝాన్సీకి సేవ చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. తల్లి భారతావని, నీ ప్రభావతే నన్ను కర్తవ్య పరాయణురాల కావింపుము. హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర. ఓ రీక్షుడా రోజు నా భారత జాతిని బానిస జాతి అంటావురా నీచుడా. ఈ పవిత్ర జాతిపై పడ్డ ప్రతి పసిబిడ్డకు సత్యం, ధర్మం, న్యాయం, త్యాగం, సౌఖ్యం పంచ ప్రాణాలురా. ఈ పవిత్ర జాతిపై నీవే ఈ మారణ కర్మలు చేయటాలు పెట్టినను ప్రతి వీరుని రక్త బొట్టు ప్రళయ రుద్రుల్ని సృష్టిస్తుందిరా. అప్పుడు మీరు మసైపోదురు, మసిదుసైపోదురు. మిమ్ము శోధించి వేధింపగమాను మా మారణాయుధములు. ఓరి మాక నువ్వు దొరవా, మొన్ననే కదరా నా చేత చిక్కి పాదాలపై పడి శరణ వేడిపోయింది. ఓరి మోసగాడి పౌరుషమున్నచో మా మరాఠా బటామీరుల్లో ఒక్కరిని చివరకు ఆ ఒక్కరిని ఎదిరించి చూడరా. ప్రతి వీరుడు సతశాస్త్ర రూపధారి అయి హరహర మహాదేవుని మీపై లంఘించినను మీరు మీ ఫిరంగులు గాలిలో ఎగిరిపోగలరు. ఓ రీష్టువర్తు మూర్ఖుడా, నా కన్నబిడ్డ బ్రహ్మోపదేశమునకు నా ధర్మ వాడుకున్నటకు నాకే అధికారము లేదా? మా జాతి దయాదాక్షణ్యములతో మీ కళ్ళబల్లి మాటలతో ఇక్కడ చోటు చేసుకొని మాపైనే అధికారము సాగించురా. ఈ ఝాన్సీ రాణి తలపెట్టిన స్వతంత్ర మహోత్సవము ప్రపంచ నేల 4 చెరువుల జయధ్వానాలు వినిపింపకమా. నైనం చిన్నాంటి శస్త్రాన్ని నైనం దుహతి పావక అని గీతా సూక్తి అమరవాణిగా ప్రతిధ్వనించుగా. స్వరాజ్యం నా జన్మ హక్కుని మంత్రము జపించుచు నా కొన ఊపిరి ఉన్నంత వరకు ఆంగ్లేయులతో పోరాడు. బిడ్డ దామోదర, ఈ మార్వాడ రాజవంశీయుల కీర్తి చంద్రికలు విశ్వయాప్తి కావింపు. చెల్లుల్లారా, సోదరుల్లారా, నా బిడ్డ దామోదర కాపాడు భారము మీదే. అయ్యో మరల మమకారము పెనవేయుచున్నదే. భారత స్వతంత్ర కాంక్ష ఊపిరి గాగలి ఝాన్సీ రాణి మనస్సులో మమకారమునకు తావు వలదు. వీరుల్లారా, మరాఠా శూరుల్లారా, విజృంభించురు. విజయమో వీరు స్వర్గమో అనుభవించుమగా. ఈనాటి యుద్ధావసాన దినము భారత స్వతంత్ర సంగ్రామ చరిత్రకు ప్రథమ మొదటగా నిలిచిగాక. హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర. ధన్యవాదాలు.